10 అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో పవర్ కు దూరమైంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో జీరో రావడం, పవర్ జారిపోవడంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా పార్టీ నుంచి జారిపోయారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిపై సుప్రీంకోర్టు తీర్పు రావాల్సి ఉంది. తప్పకుండా ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, ఉప ఎన్నికలు వస్తాయని పూర్తి విశ్వాసంతో ఉంది బీఆర్ఎస్. ఓటమి నుంచి వచ్చిన నైరాశ్యానికి సుప్రీం తీర్పు బలమైన టానిక్ లా పనిచేస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. దీనికి తోడు ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మహాసభ కూడా ఉంది. అయితే ఈ సభను విజయవంతం చేసి బీఆర్ఎస్ కుంగిపోలేదని, గోడకు కొట్టిన బంతిలా పుంజుకుంటుందని చెప్పాలనే ఆలోచనలో కేసీఆర్ అండ్ కో ఉంది. వరంగల్ సభ ద్వారానే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో కొన్ని ప్రచార సభల్లో కేసీఆర్ పాల్గొన్నా, అడపా దడపా ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కొన్ని సమావేశాలు నిర్వహించినా గులాబీ దళపతి పెద్దగా యాక్టివ్ అయింది లేదు. వరంగల్ సభ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల నేతలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు పార్టీ మారిపోతారనే ప్రచారం జరిగిన ఎమ్మెల్యేలు కూడా రావడం ఓ చర్చ. ఈ చర్చకు మరిన్ని అంశాలు జోడిస్తున్నారు పార్టీ నేతలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగి బీఆర్ఎస్ బలపడుతుందనే దానికి ఈ పరిణామాలను నిదర్శనంగా చెప్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సంకేతాల ఆధారంగా కేసీఆర్, ఇతర ముఖ్య నేతలు పాజిటివ్ మూడ్లోకి వెళ్తున్నారు. ఈ సానుకూల సంకేతాలను వరంగల్ సభ ద్వారా మరో మలుపు తిప్పాలని లెక్కలేస్తున్నారు. ప్రభుత్వం బీసీ బిల్లు తీసుకువచ్చినా, కులగణన సర్వే చేసినా అది బీఆర్ఎస్ పై పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలు అర్థం చేసుకున్నారని గులాబీ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేలోపు ఇంకాస్త బలపడినట్టు చెప్పుకోగలిగితే తిరిగే ఉండదని అనుకుంటున్నారు. ఒకవైపు పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్, రేసులో ముందుండాలని బీజేపీ పోటాపోటీగా ఎత్తులు వేసిన తరుణంలో బీఆర్ఎస్ బలం పుంజుకుంటుందన్న చర్చ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చుతుందనే వాదన వినిపిస్తోంది. ఎస్ 10 అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో పవర్ కు దూరమైంది. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో జీరో రావడం, పవర్ జారిపోవడంతో చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా పార్టీ నుంచి జారిపోయారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. సోని, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఉద్యమ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత రాను కాలక్రమేణా బీఆర్ఎస్ పార్టీగా మారి జాతీయ రాజకీయాల్లో కూడా అడుగు పెట్టాలి, మహారాష్ట్ర నుంచి మొదలు పెట్టాలి అని చాలా ప్రయత్నాలు చేసి వ్యూహాత్మకంగా ముందడుగు వేసినా కానీ అనూహ్యంగా సొంత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. సో ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ని సైతం ఓడించేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి రావడం, ఓడిపోయేటువంటి పరిస్థితి రావడం, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోవడం, ఆ తర్వాత పార్టీలోని ఎమ్మెల్యేలందరూ కూడా కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించినటువంటి పరిస్థితి, పార్టీని వదిలేనటువంటి పరిస్థితి, ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ పార్టీ అధ్యక్షులను నియోజకవర్గాల వారీగా నియమించుకోలేనటువంటి పరిస్థితిలోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ సంవత్సరంన్నర కాలంలో, అంటే ఒక 6 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదిలేద్దాం, హనీమూన్ పీరియడ్ అనుకున్నా కానీ ఆ తర్వాత 6 నెలలు గడిచిపోయింది, ఇప్పటికీ సంవత్సరంన్నర వచ్చేసింది. ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ఏర్పడినటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ ఆయుధంగా మలుచుకుంటోంది. ఇట్లాంటి నేపథ్యంలో రజతోత్సవ సభను ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో హసన్పర్తి నియోజకవర్గం కిందకి వచ్చినా గానీ హనుమకొండ జిల్లా పరిధిలోకి సభ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. సో ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్? ఈ రజతోత్సవ సభ ద్వారా, సిల్వర్ జూబ్లీ సభ ద్వారా కేసీఆర్ ఎట్లాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నది మాత్రం ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ఎందుకంటే చాలా కాలమైంది, ఎన్నికల తర్వాత 1-2 సార్లు మాత్రమే, ఒకసారి ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఒకసారి కరీంనగర్ లో మాత్రమే కేసీఆర్ బహిరంగ సభకు రావడం జరిగింది. బట్ అప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణం వేరు, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కంప్లీట్ గా చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే చాలా అంశాలు మాట్లాడడానికి ఉన్నాయి. రైతు రుణమాఫీ గురించి ఉంది, రైతు భరోసా గురించి ఉంది, అప్పట్లో కేసీఆర్ కిట్ ఉన్నాయి, అప్పట్లో ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. రైతు బంధు గురించి కానీ చాలా అంశాలు ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో అయితేనేమి, సాఫ్ట్వేర్ రంగంలో అయితేనేమి, హెచ్ఎండిఏ కానీ, హైడ్రా విషయం అయితేనేమి, చాలా అంశాలు పరిగణలోకి వచ్చినటువంటి క్రమంలో ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ఏం ప్రసంగించబోతున్నారు అన్న ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పోలీస్ యాక్ట్ ను కూడా అటు వరంగల్ జిల్లా
పోలీస్ యాక్ట్ తీసుకొస్తే వీళ్ళు కోర్టుకు కూడా వెళ్ళి మీ సభకు పర్మిషన్ తెచ్చుకుంటాం అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనా కానీ సభను విజయవంతం చేయడానికి 10 లక్షల మంది ప్రజలతోటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. అండ్ మోర్ ఓవర్ ఈ సంవత్సరం మొత్తం కూడా రజతోత్సవాలు నిర్వహించుకుంటాం అంటూ కూడా 25 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రజల ముందు పెడతాం. ఉద్యమ నేపథ్యంలో ఉద్యమం చేసి రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నాం, ఆ తర్వాత సాధించుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేస్తాం, ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి చర్చించాల్సినటువంటి అంశాలు. సో వీటిలో భాగంగా ఈ సభ అంటే గతంలో కూడా సభలు వేరు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సభలు వేరు, ఈవెన్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జన సమీకరణ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి. అప్పుడు కొంత వ్యతిరేకత ప్రభుత్వం పైన అఫ్ కోర్స్ యాదృచ్ఛికంగా వచ్చేటువంటిది. సో ఆ వ్యతిరేకతను ప్రజలు ఇంకా తిరస్కరించారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. బట్ కేసీఆర్ ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేదు. బట్ ఇప్పుడు ఏకంగా ప్రజల్లోకి వస్తున్నారు. గతంలో కూడా 2 సార్లు ప్రజల్లోకి వచ్చారు, ఈసారి కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నటువంటి క్రమంలో ఏం మాట్లాడబోతున్నారు అన్నది మాత్రం ఒక చర్చ మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పటికే అంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఆయా నియోజకవర్గ నాయకులతో కార్యకర్తలతో కేసీఆర్ కొంతకాలం నుంచి ఫామ్ హౌస్ లో భేటీ అవుతున్నారు. ఇంకొక వైపు ఇటు కేటీఆర్ కూడా అన్ని జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ రోజు కూడా కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. సో సభకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. అటు హరీష్ రావు గానీ ఇటు కేసీఆర్ గానీ. సో కేసీఆర్ కేంద్రంగా ఫామ్ హౌస్ లో భేటీ అవుతా ఉన్నారు అందరు నియోజకవర్గ నాయకులతోటి కార్యకర్తలతోటి. ఇంకోవైపు అన్ని నియోజకవర్గాలని అన్ని జిల్లాల్ని కలిదిరుగుతూ సంబంధించి సభను విజయవంతం చేయడానికి అటు కేటీఆర్ హరీష్ రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. జన సమీకరణ కూడా ఇప్పటికే జిల్లాలో కూడా కొన్ని కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలన్నీ కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళి అంటే సభకు సంబంధించి రావాల్సిందిగా వాళ్ళంతా కోరుతున్నారు. సో ఈ సభ ఎట్లా ఉండబోతోంది అన్నది చూడాలి. ఎందుకంటే గతంలో వరంగల్ జిల్లాలో పొలికేక సభను చూసాం, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఒక బిగ్గెస్ట్ సభ భారతదేశంలోనే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో వరంగల్లో జరిగినటువంటి సభ పొలికేక. సో ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ తర్వాత అదే వరంగల్ కూడా కలిసి వచ్చింది రాహుల్ గాంధీకి. రైతు డిక్లరేషన్ కూడా అక్కడే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో చేయడం జరిగింది. సో మళ్ళీ ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది కేసీఆర్ కు అన్నది మాత్రం చూడాలి. అయితే మాట్లాడదాం. మనతో పాటు గరిపల్లి సతీష్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అట్లాగే మన్యం కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో రామచంద్ర నాయక్ గారు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆయన కూడా జాయిన్ కాబోతున్నారు ఫోన్ లైన్ లో. అండ్ బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చిద్దాం. సో మొత్తానికి 2023లో అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఆయుధంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఆ రోజు రైతు భరోసా దగ్గర నుంచి నిన్నటి హెచ్సియు వరకు కూడా ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. గత వ్యతిరేకతను ఎంతవరకు పొడగొట్టుకుంది, కేసీఆర్ సభ తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా అంటే ఇక్కడ నుంచి అసలైన రాజకీయం ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఏకంగా కేసీఆర్ బయటకు వస్తున్నారు. డాక్టర్ బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల వసంతోత్సవాలను పూర్తి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఒకసారి సతీష్ గారితో మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. సతీష్ గారు, సతీష్ గారు, సో ఈ రజతోత్సవ సభలు ఎట్లా ఉండబోతోంది, కేసీఆర్ స్పీచ్ ఎట్లా ఉండబోతోంది, సో ఎట్లా చూడొచ్చు ఈ సభను సతీష్ గారు? ఎట్లా ఉండబోతుంది అనేది ఏముందండి, ఖచ్చితంగా కేసీఆర్ అంటేనే ప్రజల మనిషి, ప్రజల కోసం బ్రతికే మనిషి, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడే మనిషి, కొట్లాడిండు, ఈ రాష్ట్రాన్ని సాధించిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగోగులు చూసి ఒక గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారంటే, ప్రాంతం కోసం కొట్లాడే మనిషి ఒకరు ఉన్నారంటే కేవలం కేసీఆర్ గారు మాత్రమే. ఈరోజు చూస్తా ఉన్నాము. గతంలో ఇప్పుడు మీరు కావాలంటే రేపు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
ప్రతిపక్షాలు మరి ఎన్నో ఊహాగానాలు కంటున్నట్టున్నాయి. అంతమంది వస్తారా ఇంతమంది వస్తారా అని. కానీ మీరు 27 తారీఖు మీడియా ఛానల్ అన్ని శాటిలైట్ వ్యూ చూడండి. శాటిలైట్ వ్యూ చూస్తే మీకు ఒక పాట గుర్తొస్తుంది. ఏం తెలుసా? 100 వేల జనం బారులు కట్టిర్రు జై కొట్టు తెలంగాణ అంటూ, ఉసుర్ల పుట్ట తీరు ఉప్పనైన రెండు జై తెలంగాణ జై కొట్టు తెలంగాణ అంటూ అంటే ఆ ఎమోషన్ ఉద్యమ సమయంలో వర్కౌట్ అయింది కానీ సో ఆ ఎమోషన్ ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఇప్పుడు క్యారీ అవుతుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మీ పైన కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టారు. మళ్ళీ మీరు జై కొట్టు తెలంగాణ అంటే తెలంగాణలోనే ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. సో ఆ సెంటిమెంట్ ఎంత వర్కౌట్ అవుతుందని ఎంతవరకు అనుకుంటున్నారు? ఇప్పుడు మా మీద వ్యతిరేకతతో మేము ఓడిపోలేదండి. వాళ్ళు ఏదో చెప్పిన కలిబొల్లి మాటలు చెప్పారు, కొన్ని అబద్ధపు హామీలు ఇచ్చిండ్రు, అలవి కాని హామీలు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కేవలం 1.8% తోనే మేము ఓడిపోవడం జరిగింది తప్ప ఏదో మా మీద వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో మా పార్టీ ఓడిపోలేదు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, రేపు 27 తారీఖు కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు బగ్గు అంటాయి, కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు మండుతాయి. ఎందుకంటే ఆ ప్రజలు ఉసుళ్ళ పుట్టలాగా తరలి వస్తా ఉంటారు. మీరు ఎక్కడ చూసినా కూడా ఈ రోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా 15 నెలల కాలంలో ఈ ప్రభుత్వంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసిందేం లేదు. ప్రతి ఒక్కరిని కూడా చాలా దారుణంగా అన్యాయం చేసిర్రు, మోసం చేసిర్రు. ఇటు చూస్తే రైతాంగాన్ని మోసం చేసిర్రు, నేతలను మోసం చేసిర్రు, నిరుద్యోగుల్ని మోసం చేసిర్రు, ఉద్యోగుల్ని మోసం చేసిర్రు, ఆఖరికి చిన్న చిన్న గురుకులాల్లో పిల్లల్ని మోసం చేసిర్రు. ఇవాళ ఎక్కడ భూమి కనబడితే అక్కడ దోసుకుందాం అనే ప్రయత్నంలో అటు చూస్తే లగచర్ల కానీ, హెచ్యు కానీ, దామగుండం కానీ రకరకాలుగా ఎక్కడ ఏది చూసినా దాచుకుందాం అనే కాన్సెప్ట్స్ తో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. సతీష్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది రోజులు ఉన్నాయి. సతీష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 64+1 వామపక్షం 60 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ కొన్ని స్థానాలు, ఇటు కాంగ్రెస్ పార్టీ చెరసగం 8 పంచుకున్నటువంటి పరిస్థితి. సో అటు బీజేపీ కూడా ఎక్కడ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సో రానున్న కాలంలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి అంది. బట్ బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం మాత్రం గతంలో దళిత ముఖ్యమంత్రి అన్నారు, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు బీసీ నినాదాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. సో రానున్న కాలంలో రాజకీయాలు మారుతాయి. బట్ ఎంతవరకు అంటే ఒక హీట్ ని, ఒక ఉద్యమాన్ని, ఒక వేడిని కేసీఆర్ ఎంతవరకు ఢీకొట్టగలుగుతారు? ఆ సెంటిమెంట్ ని, ఆ ఫ్లోని. ఇప్పుడు మీరు శ్రీకాంత్ గారు కూడా గమనించాలి, ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఈ రోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోబోయే సందర్భంగా కూడా ఆ రోజు డిప్యూటీ స్పీకర్ దగ్గర నుంచి ఎన్నో సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన సందర్భాల్లో ఎన్నో పదవులు పక్కకు పెట్టి రాజీనామా చేసి మళ్ళా పోటీ చేసిన సందర్భాలు కోకొల్లలు. అలాంటి వ్యక్తి ఇలా మీకు పదవుల కోసం ఆయన ముందుకొచ్చే వ్యక్తి కాదు. కేవలం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలే బీఆర్ఎస్ పార్టీయే మళ్ళా మనకు శ్రీరామ రక్ష, మళ్ళీ ఇదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వస్తేనే మళ్ళీ మా బతుకులు బాగుపడితే ఉద్దేశంతో మహిళలు, ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కొంగు చాచి అడుగుతున్న సందర్భాలు మనం మీడియాలో కానీ సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూస్తే మన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళిద్దరు కలిసిపోయారండి. వాళ్ళిద్దరు కలిసి తెలుగు ఏదైతే మేము మొన్న కూడా గతంలో కూడా చెప్పిన 2 జాతీయ పార్టీలు కలిసి మన జాతీయ పక్షిని కన్నీరు పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు హెచ్సియులో కూడా ఎంత పక్షులు, జంతువులు, వృక్షాలు అన్ని కొన్ని నాశనమయ్యే పరిస్థితి, నాశనం చేస్తున్నారని కూడా మనం మాట్లాడిన సందర్భం. ఇట్లా బీజేపీ వాళ్ళు కేవలం పదవుల కోసమే పనిచేస్తారు తప్ప కులాల పేరుతో, మతాల పేరుతో చిచ్చులు పెట్టి మా సన్న బియ్యం ఇస్తే ఆ బియ్యం మీద నా ఫోటో ఉండాలి, నీ ఫోటో ఉండాలని చెప్పి మాట్లాడతారు తప్ప వాళ్ళు ఏం చేసి లేదు. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా, గతంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఆదిలాబాద్ లో ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీని మేము పునరుద్ధరిస్తాం, ఎంతో మంది వేలాది మంది కార్మికులకు మళ్ళీ జీవితాన్ని అమ్ముతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఒక నిమిషం శ్రీకాంత్, ఒక నిమిషం. ఇదే జగిత్యాల్లో పసుపు బోర్డు తీసుకొచ్చినాం, అది చేసినాం అని దొంగ మాటలు చెప్పారు. పాపం జగిత్యాల, నిజామాబాద్ ప్రజలు ఇంత పసుపు ఎక్కువ వండించుకుంటే ఆ పసుపు కొనలేని పరిస్థితి, మద్దతు ధర రాని పరిస్థితి. ఆఖరి పసుపు బోర్డుకి ₹1 కూడా కేంద్రం తీసుకు. సతీష్ గారు 1 సెకండ్, సమయం తక్కువ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు ఒకసారి మన కోటేశ్వరరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. సో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. ఆ అంశం ప్రస్తుతానికి సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సో ఎట్లాంటి డైరెక్షన్స్ వస్తాయి ఏంటి అన్నది అట్లా ఉంచితే గనక, ఆ తర్వాత మేము గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఒక్క గేట్ ఓపెన్ చేస్తేనే 10 మంది వచ్చారు. సో పూర్తిగా ఓపెన్ చేస్తే అసలు పార్టీయే ఖాళీ అయితే అన్నారు. చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీలో ఆ 4 తప్ప ఇంకెవరు కూడా మిగలరు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి చూస్తే అక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా మళ్ళీ పార్టీ దాటి
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం మేము పార్టీలో కాంగ్రెస్ లో ఉన్నామని ధైర్యంగా చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. సో వీటన్నిటి నేపథ్యంలో సంవత్సరంన్నర తర్వాత కేసీఆర్ మళ్ళీ రజతోత్సవ సభ 10 లక్షల మంది ప్రజల సమీకరణతోటి ఇప్పుడు మళ్ళీ పెట్టబోతున్నారు. సో ఎట్లా చూడొచ్చు, బిఆర్ఎస్ పార్టీ ఈ తర్వాత నుంచి బలపడుతుంది అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పీసీ కులగణన అన్నది, నోటిఫికేషన్లు ఇచ్చామన్నది, ఉద్యోగ కల్పన చేస్తామన్నది, సో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని మాట్లాడుతున్నారు. ఈ పోలికలు ఏమైనా చూడొచ్చా? ఎట్లా ఉండొచ్చు కేసీఆర్ ఎంట్రీ తర్వాత ఆఫ్టర్ 27th రాజకీయ పార్టీలు జనాన్ని మెప్పించడానికి లేదా తమ కార్యకర్తలకి మనోధైర్యం కల్పించడానికి చేసేటువంటి తర్కాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. మేము గేట్లు తెరిస్తే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటే, అదే కేసీఆర్ లేదా కేటీఆర్ ఎంతమంది పోయినా మాకేం పర్లేదు అన్నటువంటి వాళ్ళు, మరి ఆ పోయినటువంటి వాళ్ళని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. బహిష్కరణ కాదు, సస్పెండ్, యాక్షన్ కూడా తీసుకోలేదు. ఎందుకని యాక్షన్ తీసుకోలేదు అనేటువంటిది బిఆర్ఎస్ కూడా. అంటే ఒకవేళ యాక్షన్ తీసుకుంటే వాళ్ళకు టెక్నికల్ గా కూడా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, పార్టీ సస్పెండ్ చేసింది చెప్పేసి. సో వీళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కూడా ఒక ఆధారం ఉంది, పార్టీ సస్పెండ్ చేయలేదని చెప్పడానికి కదా. వెళ్ళిపోయినా పర్లేదని చెప్పారు కదా వాళ్ళు, లేకపోయినా అని చెప్పారు కదా. అప్పుడు ఇంకా వాళ్ళకి ఏమైంది అనేటువంటి ప్రశ్న అసలు. అంటే గాడి తప్పినటువంటి ఎమ్మెల్యేల మీద చర్య ఎందుకు తీసుకోవాలి కదా అనేటువంటిది. సరే, అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత. ఇప్పుడు మనం రేపు కేసీఆర్ రజతోత్సవ సభలో ఏం చెప్తారు ఏమిటి అనేటువంటిది మనం చర్చిస్తున్నాం. ఇప్పుడు కేసీఆర్ గురించి లేదా ఆయన రాజకీయాల్లో పునరాగమనం గురించి అనేక మంది గడిచినటువంటి 15-16 నెలల నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అనేక కబుర్లు చెప్పారు. మా నాయకుడు లేస్తే మనిషి కాదు, ఇదిగో రేపు వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడు, అసెంబ్లీలో చీల్చి చెండాడుతాడు రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి ఈ కబుర్లన్నీ చెప్పారు మన టీవీ డిస్కషన్స్ లో మన మిత్రులందరూ. కానీ అలాంటిది ఏమీ కనపడలేదు. ఆయన అసెంబ్లీకి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది నిర్ధారణ అయిపోయింది. అందువలన సాంకేతికంగా ఒక రోజు గవర్నర్ ప్రసంగానికో లేదా మరొక దానికో వచ్చేసి హాజరు వేయించుకొని లేదా సాంకేతికంగా సభ్యత్వాన్ని రద్దు కాకుండా చూసుకోవడానికి తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలను మాట్లాడటానికి ఆయనకి మరి ధైర్యం లేదా, లేకపోతే వ్యూహాత్మకంగా రావట్లేదా? వ్యూహం ఏముంది అందులో? బాధ్యతని ఆయనకి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకి బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను నిర్వర్తించట్లేదు, దానిలో వ్యూహం ఏం కనపట్లేదు. అందువలన రేపు ఏం చెప్తారు అనే దానికి వచ్చేసరికి రేపు కొత్తగా చెప్పేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇన్ని 15 నెలల నుంచి బిఆర్ఎస్ నాయకులు కేటీఆర్ అప్పుడప్పుడు పరోక్షంగా పలానా విధంగా మాట్లాడారని చెప్పేసి బిఆర్ఎస్ నాయకులు ఫీడ్ చేసినటువంటి మీడియాలో వచ్చినటువంటి సమాచారం, లేదా హరీష్ రావు గారు వీళ్ళందరూ చెప్తుంటే మళ్ళీ రేపు చెప్తారు తప్ప కొత్తగా చెప్పడానికి కేసీఆర్ దగ్గర పాయింట్లు ఏమున్నాయనేటువంటిది సమస్య. ఎందుకు అంతకు మించి ఏముండవు. ఇప్పటి వరకు ఈ 15 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి విమర్శలు చేస్తున్నారు వాటిని అంతా గుదిగుచ్చి మళ్ళీ రేపు చెప్తారు తప్ప కొత్త విషయాలు చెప్పేది ఏముండదు అనేది నా అభిప్రాయం. అందువలన ఒకవేళ చెప్తారు, ఏం చెప్తారు, నేను అసెంబ్లీకి వస్తానని చెప్తారా? అదొక సంచలన వార్త అవుతుంది నిజంగా వస్తాను అని వచ్చితే. అసెంబ్లీకి రానప్పుడు అధికార పక్ష నాయకులు మాట్లాడారు, బట్ ప్రజల్లోకి వచ్చిన తర్వాత జరిగే చర్చ వేరే ఉంటుంది కదా. సో చట్టసభకు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి కొంత తేడా ఉంటుంది కదా. ప్రజల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు అడుగుతారు, ఏమయ్యా కేసీఆర్ గారు, మీరు ప్రతిపక్ష నాయకుడు, మీకు 2% కదా ఓట్లు తక్కువ వచ్చింది, 2% ఓట్లు తక్కువ ఇచ్చినంత మాత్రాన మా సమస్యలను మీరు ఎందుకు అసెంబ్లీలో మాట్లాడరు అని చెప్పేసి అడిగితే కేసీఆర్ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? ఏం సమాధానం లేదు. ఇప్పుడు ప్రజలు కేసీఆర్ ని ప్రతిపక్ష నాయకుడుగా ఎందుకు నువ్వు రావట్లేదు అని అంటున్నారా, లేదు కేసీఆర్ లేకపోతే రాష్ట్రం ఇట్లా తయారైంది అన్నటువంటి భావన ఒకటి ప్రజల్లోకి వెళ్ళింది అనుకోవాలా? ఆ రెండోది వాళ్ళు చెప్పుకుంటున్నారు, జనాల్లో లేదంటున్నారు. ఆ రెండోది వాళ్ళు చెప్పుకుంటున్నారు. జనాలు ఏం కోరుకుంటారు? ఈవెన్ బిఆర్ఎస్ కార్యకర్తలైనా ఏం కోరుకుంటారు? మా నాయకుడు అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని చీల్చి చెండాడుతూ ఉంటే చూడాలని కోరుకోరా? మన సతీష్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా? పైకి చెప్పుకోలేరు వాళ్ళు. పైకి చెప్పుకోలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేది నా అభిప్రాయం. సో లేని సెంటిమెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలంతా బాగానే ఉన్నారు, ఎక్కడ పెద్ద వ్యతిరేకత ఏమీ లేదు, లేని వ్యతిరేకతను సృష్టించి సెంటిమెంట్ క్రియేట్ చేస్తోంది బిఆర్ఎస్ పార్టీ అంటున్నారు మీరు.
అది 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 ఒక విమర్శ. అది నేనైతే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. గడిచినటువంటి 15 నెలల్లో వాళ్ళ సూపర్ సిక్స్ వాటిని అమలు జరపడంలో పూర్తిగా అమలు జరపలేదు. సగం మాత్రమే అమలు జరిపారు, లేదా ఇంకా అంతకంటే తక్కువ అమలు జరిపారు. ఇంకా పెద్ద పెద్ద వాగ్దానాలు చాలా ఉన్నాయి. వాటికి అవసరమైనటువంటి నిధులు లేవు. ఇప్పుడు ఇమీడియట్ గా అమలు జరిపేటువంటి పరిస్థితి కూడా కనపట్లేదు. అది జనంలో అసంతృప్తికి కారణమవుతున్న మాట వాస్తవం. అసంతృప్తి తలెత్తడం వేరు, ఆ అసంతృప్తి వ్యతిరేకంగా మారటం వేరు. వ్యతిరేకంగా మారటం అనేటువంటి 15 నెలల్లోనూ 16 నెలల్లోనూ మారదు. 5 ఏళ్ల తర్వాత ఆ వ్యతిరేకత అనేటువంటిది ఏ స్థాయిలో వస్తుంది అనేటువంటిది మనకి 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. సో పక్కనే ఇప్పుడున్న ఉన్నటువంటి పరిస్థితుల్లో కోటేశ్వరరావు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే గత ఏదైనా కానీ కాలం కొంత మరిపిస్తుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలు ఏంటి అనేది ఈ పాలన చూస్తేనే వాళ్ళని మర్చిపోతా ఉంటారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యతిరేకత అనేది అప్స్ అండ్ డౌన్స్ అవుతా ఉన్నాయా, లేదంటే అది పెరుగుతూనే వస్తున్నటువంటి క్రమం కనిపిస్తోందా? అదే మీరు వ్యతిరేకత అంటున్నారు, నేను అసంతృప్తి అంటున్నాను. అసంతృప్తి పెరుగుతూ ఉంది. ఆ అసంతృప్తి పెరిగి అది ఒక దశకు దాటిన తర్వాత నీళ్లు మరిగి ఆవిరిగా మారటానికి 100 డిగ్రీలు కావాలి. ఆ 100 డిగ్రీలు అయిన తర్వాత మాత్రమే ఆవిరి రూపం సంతరించుకుంటాయి. ఈ లోపల జరిగేటువంటి మథనం లాంటిదే ఈ అసంతృప్తి. ఈ అసంతృప్తి వ్యతిరేకతగా మారటానికి ఇంకా సమయం ఉంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే జనానికి భ్రమలు కూడా ఉన్నాయి. అట్ ది సేమ్ టైము అసంతృప్తి అనేటువంటిది ఉన్నది ముందుగానే చెప్తున్నట్టుగా. ఇప్పుడు మరి కేసీఆర్ గారు 25 ఏళ్ల రజతోత్సవ సభలో ఏం చెప్తారు? ఇంతకుముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతమంది బోలో స్వతంత్ర భారత్ కి జై అని నినాదం ఇచ్చారు కొంతమంది, ఆ పాత వాసనలు పోగొట్టుకోలేక. స్వాతంత్రం వచ్చిన తర్వాత బోలో స్వతంత్ర భారత్ కి జై అనేటువంటి నినాదం ఎట్లా అసందర్భమో, ఇప్పుడు తెలంగాణ గురించి, తెలంగాణ సాధన గురించి ఎంత చెప్పుకున్నా గానీ గత చరిత్ర అది. అంత ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తే మరి ఓడిపోయారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఓడిపోయినప్పుడు ఏం చెప్పారు? చూడండి, మేము లోక్సభ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం, జనం మమ్మల్ని ఓడించి తప్పు చేశామని చెప్పేసి బాధపడుతున్నారు, ఈసారి మీరు రండి మేము చూపిస్తాం అన్నారు. మరి డిపాజిట్లు అంటే పోగొట్టారు. అప్పుడు కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి, అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు సమయం తక్కువ ఉంది కాబట్టి బహుశా జరిగింది. ఒకవేళ కొంత సమయం పెరిగి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికలు వస్తే ఎట్లా ఉండొచ్చేమో. ఎట్లా అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న అవుతుంది. ఇప్పుడు మేము అప్పుడు మరి సమయం తక్కువ ఉందని తెలియదా మరి నాయకులకు? ఆ కబుర్లు చెప్పినటువంటి నాయకులకు మేము సత్తా అంటే ఈ పాలన వాసన ఇంకా అప్పుడు ప్రజలు చూడలే కదా. చూడలేదంటే మరి అది తెలుసుకోవాలి కదా రాజకీయ నాయకులు. ఆయనకి ఇప్పుడు ఆయన మేధావి, వ్యూహకర్త, అప్పుడే జనం తెలుసుకోలేరు అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థం కావాలి కదా. వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు. మరి అర్థం కాకుండా జనానికి ఎందుకు చెప్పారు మేము లోక్సభ ఎన్నికల్లో తడాకా చూపిస్తామని? మీరు నేను చెప్పాను. కోటేశ్వరరావు గారు 1 సెకండ్. డోరకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. రామచంద్ర నాయక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రామచంద్ర గారు వినిపిస్తుందా? పీసీఆర్ రామచంద్ర గారు, రామచంద్ర నాయక్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. గుడ్ ఆఫ్టర్నూన్ రామచంద్ర నాయక్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. సో నమస్తే. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు. రజతోత్సవ సభ ఏర్పాటు చేయబోతున్నారు ఈ నెల 27వ తేదీ రోజు. 10 లక్షల మంది ప్రజల జన సమీకరణతో ఏర్పాటు చేయబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఏమైనా కొంత అలజడి కనిపిస్తోందా? ఎందుకంటే కేసీఆర్ అన్న పేరు లేకుండా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా గానీ ఆ పేరు లేని రాజకీయాలు తెలంగాణలో కనిపించట్లేదు. ఏ బహిరంగ సభలో చూసినా మళ్ళీ ఆ పేరే ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో ఇప్పుడు ఆయన ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. ఎట్లా చూస్తున్నారు రామచంద్ర నాయక్ గారు? ఏం లేదండి, కొండంతో ఎలుకలు పట్టినట్టే ఉంటది కేసీఆర్ పని. ఇప్పుడు వారిని ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి మరి సంవత్సరంన్నర కాలం నుంచి ఎక్కడ కనబడకుండా, ప్రజా సమస్యల మీద ఏనాడు మాట్లాడకుండా, కేవలం మొదటి అసెంబ్లీ సెషన్ అంటే వారం రోజులు, ప్రభుత్వం ఏర్పడ్డ వారం రోజుల నుంచే కుటుంబ సభ్యులందరినీ ఎగ్గొట్టి ఎగేసి ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమాలు చేస్తాం. ఆయన ఏదో మౌనంగా ఉన్న నేను ప్రభుత్వానికి సహకరిస్తా అనే బిల్డప్ ఇచ్చుకుంటూనే మరి అల్లుడు, కొడుకు, బిడ్డ అందరూ చేసిన నిర్వాహకాలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఏదేమైనా కేసీఆర్ కుటుంబం పని కథం. ఆయన రజతోత్సవాలు పెట్టుకొని, ఆ వజ్రోత్సవాలు పెట్టుకొని, ఏదైనా పెట్టుకొని అండి. తెలంగాణ సెంటిమెంట్ తోని ఆనాడు
మరి విద్యార్థులు ఆత్మ బలిదానాల మీద వచ్చిన తెలంగాణ, సోనియా గాంధీ గారు ఇచ్చిన ఒక కళలు సాకారమే చేసుకోవాలని చెప్పి ఇచ్చిన తెలంగాణ, మరి 10 సంవత్సరాలు విద్యార్థి లోకం మోసపోయిర్రు, రైతాంగం మోసపోయిర్రు, అటు మహిళా లోకానికి ఆదుకున్నది లేదు. ఏ సామాజిక వర్గాన్ని వదలకుండా అందరినీ వంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి ఈనాడు ఏదో తన సంసారం అని చెప్పేసి చెప్పుకుంటే ఏదో 1000 ఎలుకలు తిన్న పిల్లి ఏదో కాశీయాత్ర పోయిందట. ఈ కేసీఆర్ పనికి అంతే. ఆయన ఏదో జనాన్ని మభ్యపెట్టడానికో ప్రభుత్వాన్ని నిందించడానికో బట్ మీరు అలవిగాని హామీలు ఇచ్చారు, లేని బరువులన్నీ మోస్తున్నారు. సంక్షేమ పథకాలు ప్రకటించడం మాత్రం చాలా హుందాగా చాలా గొప్పగా ప్రకటించారు. A4 సైజ్ పేపర్లలో 6 గ్యారెంటీలు అన్నారు. ఇవన్నీ కూడా ఈ రోజు ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. నేను ఇందాక మొదట్లో చెప్పినట్టు రైతు భరోసా నుంచి మొదలు ఈ రోజు హెచ్సి వరకు కూడా ప్రభుత్వంకి చాలా బూమరంగ్ అవుతున్నాయి. మూసి విషయంలో గానీ, రైతు భరోసా విషయంలో గానీ, ఫార్మా క్లస్టర్ల విషయంలో గానీ, ఫార్మాసిటీ విషయంలో గానీ, ఇప్పుడు 4th సిటీ విషయంలో మెట్రో విస్తరణ పనులకు సంబంధించి ఇంకా డిపిఆర్ కూడా కేంద్రం నుంచి తీసుకురాలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా ఈ రోజు ప్రతిపక్షాలకు ఆయుధమే కదా. సరే, ఫస్ట్ 6 నెలలు హనీమూన్ పీరియడ్ అని వదిలేసినా గానీ తర్వాత పాలనా లోపంలో మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజల్లో కొంత అసంతృప్తి కూడా కనిపిస్తోంది కదా. ఇప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడిందంతా అసత్యాలు. నేను ప్రజల్లో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా, ఇప్పుడు కూడా నా నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నా. వడ్ల కొనుగోలు కేంద్రాలని మేము స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడున్న ప్రతిపక్షం మాట్లాడేది అబద్ధం అంటున్నారా? గత ప్రతిపక్షాలను కూడా అంటున్నారా? రామచంద్ర నాయక్ గారు ఉన్నారా? ఐ థింక్ రామచంద్ర నాయక్ గారి ఫోన్ లైన్ కట్ అయినట్టుంది. యా, వీలైతే మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. యా, సతీష్ గారు. సతీష్ గారు, వెనకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు మాట్లాడుతుండండి. వెనకటికి ఒక సామెత ఉంది, ఏరుకోరి తెచ్చి పెళ్లి చేసుకుంటే ఎగిరెగిరి తన్నిందట. అట్లా తెలంగాణ ప్రజలకు వీళ్ళు అలవి కానీ హామీలు ఇచ్చారు, వీళ్ళు ఏదో చేస్తారు పొడతారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చుకుంటే ఇప్పుడు 15 నెలలు అవుతుంది. 15 నెలల్లో వీళ్ళు చేసిన ఒక్క పని లేదు. ఒక గుడి కట్టింది లేదు, బడి కట్టింది లేదు, ఆఖరికి ఇటుక బిళ్ళ పెట్టింది లేదు రాష్ట్రంలో. ఆయన అప్పుల గురించి మాట్లాడుతుండ్రు రామచంద్ర నాయక్ గారు. 15 నెలలు అయితే లేదండి, 150,000 కోట్లు దాటిపోయినాయి అప్పులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఏం చేసిర్రా నాయన అని చెప్పి పాపం వృద్ధులు ఆ గడప ముందు కూర్చున్న వృద్ధులు, అరే ఆఖరికి 2,000 4,000 ఇస్తా అంటారు కదా నాయన, ఈ 2,000 ఇత్తరా అయ్యారా? ఆ 2,000 కూడా చక్కగా ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్పండి. సతీష్ గారు, కన్క్లూడ్. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఈ రోజు రాష్ట్రం ఆగిపోయింది, రాష్ట్రం ఎక్కడెక్కడ స్తంభించింది. ఇవాళ కేసీఆర్ గారు బయటకు వస్తే సార్ మీరు రావాలే ప్రశ్నించాలని కోరుతా ఉన్నారు. 10 లక్షలు కాదు 10 లక్షల పైగా జనాలు తరలి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ నీళ్ళ డబ్బా వాళ్ళు పట్టుకొని ఒకసారి వ్యతిరేకత వచ్చి ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఆ పూర్వ వైభవం మళ్ళీ ఆ పునర్వైభవం వస్తుందని భావిస్తున్నారా? మళ్ళీ ఆ వే ఆఫ్ మాస్నెస్ కేసీఆర్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, జై తెలంగాణ అంటే పిడికిలి బిగించి జై తెలంగాణ అనే నినాదం గుండె నుంచే వచ్చేది కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్ గారు అంటే జై తెలంగాణ నినాదం ఇస్తే తెలంగాణ ప్రజలు జై తెలంగాణ తిరిగి అంటుంటే ఆ కళ, ఆ సందడి ఈ రోజు ప్రజల గుండెల్లో మా సార్ వచ్చిండు, మా కేసీఆర్ గారు వచ్చిర్రు, ఇక మేము చూసుకుంటాం వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అలివి కాని హామీలు ఏంది, వీళ్ళ సంగతి ఏంది, వీళ్ళ బతుకేంది, వీళ్ళ రోడ్ల మీదకి వచ్చి వీళ్ళు బయటకు వచ్చి ఎలాంటి అలివి కాని హామీలు ఇచ్చారు, ఎలా మోసం చేసిరని ఖచ్చితంగా ప్రశ్నిద్దామని ఈ రోజు ప్రజలందరూ కూడా తిరుగుబాటుకు బయటకు వస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, మన్నె కోటేశ్వరరావు గారు, అట్లాగే రామచంద్ర నాయక్ గారు, డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్. సో 27వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నటువంటి భారీ బహిరంగ సభ 10 లక్షల మంది ప్రజలతోటి ఏర్పాటు చేయబోతున్నటువంటి ఇప్పటికే గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలందరినీ కూడా ఏకీకృతం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఫామ్ హౌస్ వేదికగా అటు కేసీఆర్ అందరితో మాట్లాడుతూ భేటీలు అవుతా ఉంటే, అటు మిగతా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గానీ, హరీష్ రావు గానీ, కవిత గానీ వీళ్ళంతా కూడా జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఆయా జిల్లాల నుంచి ప్రజల సమీకరణ, మళ్ళీ పార్టీ కార్యకర్తల్ని, పార్టీ మారినటువంటి వాళ్ళను, లేదంటే ఆ పార్టీకి సంబంధించి అక్కడ అంటే ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు. సో అక్కడ పార్టీ ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉందో సో అక్కడ మళ్ళీ స్ట్రెంథన్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తలమునకలైనటువంటి పరిస్థితి. సో 27 రోజు కేసీఆర్ బయటకు వస్తే ఏం మాట్లాడబోతున్నారు, సో అప్పట్లోపు ఎట్లాంటి రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయి, సో కేసీఆర్ ఎంట్రీ తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ప్రభుత్వం పైన ఏమేమి విమర్శలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది, హీట్ అనేది స్టార్ట్ అయింది. సో లెట్స్ సీ ఏం జరగబోతోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.